सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు మనం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్య లఘు వివరణ చేసుకుంటున్నాం. ఈ మహావాక్యాన్ని మా పూజ్య గురుదేవులు దయానంద సరస్వతి గారు రిషికేశ్లో మహావాక్యం అంటూ ఒక క్యాంపు పెట్టారు. ఒక 4 రోజులు క్యాంప్ పెట్టారు. ఆ 4 రోజుల్లో రోజుకి 3 గంటలు చొప్పున 3 విభిన్నమైనటువంటి సమయాల్లో వారు భాషణ ఇచ్చేవారు. దాంట్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క మహావాక్యం. అందులో ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మహావాక్యానికి దాదాపుగా 21 గంటలు వారు వివరించారు. దాన్ని లఘువుగా దాంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఎంచుకుని మీ ముందు దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మహావాక్యము అంటే ఏమిటి? ముందు మహావాక్యము అంటే జీవ ఈశ్వర ఐక్యాన్ని ప్రతిపాదించేటటువంటి ఏ వాక్యానైనా కూడా మహావాక్యము అంటారు. అయితే ఇటువంటి మహావాక్యాలు ఎన్నున్నాయి అంటే వెంటనే టక్కుమని 4 వాక్యాలని మనం చెప్పేస్తాం. కానీ 4 వాక్యాలు కాదు, ఇటువంటి మహావాక్యాలు కొలలు ఉన్నాయి. మనం తరిచి చూస్తే అడుగడుగునా తారసిల్లుతూ ఉంటాయి. పశ్యతి సపశ్యతి, చూడగలిగేటటువంటి ధీమంతుడు ఉంటే అది అడుగడుగునా మీకు ఆ మహావాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ జీవ ఈశ్వర ఐక్యం కేవలం జ్ఞానకాండలోనే కాకుండా ఉపాసనాకాండలోను తర్వాత కర్మకాండలోనూ కూడా మనకి అది కొంచెం అంతర్వాహినిగా అనుస్యూతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం లలితా సహస్రనామం పారాయణం చేస్తుంటాం. ఆ పారాయణం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం చూడండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరావృతాం మయూఖై. ఈ తర్వాత సెంటెన్స్ అహమిత్యేవ విభావయే భవానీం. అహమితి ఏవ విభావయే భవానీం. అహం భవానీ ఇతి విభావయే. విభావయే అంటే విశేషేణ భావయే, నేనే భవానీని అనే నేను ఉపాసన చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ ఉపాసనలో కూడా మనకి ఈ జీవ ఈశ్వర ఐక్యం సూచనాప్రాయంగా మనకు కనిపిస్తుంది. అలాగే మనం కర్మకాండ తీసుకున్నట్టయితే ఆ కర్మకాండలో కూడా మనకి ఈ జీవ ఈశ్వర ఐక్యం కనిపిస్తూ ఉంటుంది. రుద్ర పారాయణం చేస్తారు, తర్వాత రుద్ర అభిషేకం చేస్తుంటారు, అతిరుద్రం మహారుద్రం అట్లా రకరకాలైనటువంటి మనకి ఈ కర్మకాండ కనిపిస్తూ ఉంటుంది. ఈ రుద్రంలో శ్రీ రుద్రంలో నమ్మకంలో మీరు చూసినట్టయితే మొత్తం విశ్వంలో ఉండేటటువంటి సమస్త వస్తుజాతాన్ని వర్ణిస్తూ హే రుద్ర నువ్వే ఇది, నీకు నా నమస్కారం అని చెప్తూ ఉంటాడు. అంటే దాంట్లో ఉండేటటువంటి సారము, దాంట్లో ఉండేటటువంటి తాత్పర్యం ఏమిటంటే ఇదంతా కూడా శివమయము, శివుడు వినా ఇక్కడ ఏదీ లేదు అని చెప్పడమే. అంతా నువ్వే శివుడా, ఓ శివ నువ్వు తప్పితే ఇక్కడ ఏదీ లేదు అని చెప్తున్నాడు. ఇది నమ్మక తాత్పర్యం. అది అయిపోయిన తర్వాత గుక్క తిప్పుకోకుండా మళ్ళీ చమకం మొదలెడతాడు. ఆ చమకంలో కూడా మళ్ళీ ఈ వస్తుజాతం అంతా వస్తుంది. వస్తుజాతం అంతా వస్తూ అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి అంటాడు. అంటే ఇందులో ఈ ఆయన యొక్క వ్యాపకత్వాన్ని చెప్పినప్పుడు, ఆయన అంతటా ఉన్నాడని చెప్పినప్పుడు ఆ అంతటా ఉండేటటువంటి సమస్త వస్తువులు నాకు కావాలి అంటే అప్పుడు నేనేమవుతాను? నేనే అంతటా అవుతాను. కాబట్టి ఇది ప్రయోగాత్మకంగా కర్మకాండ పూర్వకంగా ఇది జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచిస్తుంది. మీకు ఉపాసన కానీ లేదా కర్మకాండ కానీ దాని లోపల మీరు అంతరార్థంగా మీరు చూసినట్టయితే, దాని అంతరార్థం కానీ తాత్పర్యం కానీ మీరు గ్రహించినట్టయితే అది జీవ ఈశ్వర ఐక్యాన్ని చెప్తుంది. ఇంకా ఈ 5 మనకి 4 మహావాక్యాలు ఉన్నాయి. 4 మహావాక్యాలు శాంపుల్ మహావాక్యాలు. ఆ 4 మహావాక్యాలు ఏమిటంటే ఋగ్వేద పరంగా ఐతరేయ ఉపనిషత్తులో వచ్చినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అథర్వవేదంలో వచ్చినటువంటి మాండూక్యోపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ,
ఇంకా సామవేదానికి సంబంధించినటువంటి ఛాందోగ్యోపనిషత్తులో తత్వమసి. ఇంక ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకునేటటువంటి శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి. ఇది మనం ఈ 4 మహావాక్యాలు ఉన్నాయి. ఇవి కేవలం శాంపుల్ మహావాక్యాలు మాత్రమే. మనకి మహావాక్యాలు అడుగడుగునా మనకు కనిపిస్తాయని చెప్పాను. ఇది ఈ బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మ విద్య, అది మనకి బృహదారణ్యకోపనిషత్తులో మధుకాండం అని ఉంది, ఫస్ట్ చాప్టర్. దాంట్లో బ్రహ్మ విద్య బ్రాహ్మణము అనేటటువంటి 4వ బ్రాహ్మణంలో ఈ మొత్తం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి దానికి మొదలు వస్తుంది. అది అనుశృతి, అనుప్రవేశ శృతి అని ఉంది. ఆ అనుప్రవేశ శృతిలోంచి ఇది మొదలవుతుంది. ఈ మొత్తం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ అనుప్రవేశ శృతిలో ఎలా ఉంటుందంటే, ఆ జీవుడు లోపల ఆ బ్రహ్మగారు ప్రవేశం చేశారు అంటే గృహప్రవేశం చేశాడు అన్నట్టుగా వస్తుంది. గృహప్రవేశం చేశాడు అంటే జడుడైనటువంటి ఈ జీవుడిలో బ్రహ్మ ఎలా ప్రవేశం చేశాడు అని. ఎందుకంటే బ్రహ్మ సర్వవ్యాపకుడైనటువంటి బ్రహ్మ ఒక చోట ప్రవేశించాడంటే ఆయన సర్వవ్యాపకత్వానికి భంగం ఏర్పడుతుంది. అందుకని దీన్ని ఏం చెప్తారంటే, ఇదిగో ఈ జడమైనటువంటి శరీరంలో ఆ చేతనత్వం యొక్క ఆభాస, ఆ చేతనత్వం యొక్క ప్రతిబింబమే ఇది మనకి పొయిటిక్గా ఆయనలో ఈ జీవుల్లో ప్రవేశించాడు అన్నట్టుగా చెప్తోంది శృతి అని చెప్తారు. ఈ విధంగా మనకి అక్కడ ఆ జీవుడు లోపల ఉండేటటువంటి ఆ ఈశ్వరుడే ఈ లోపల ఉండేటటువంటి పరిపాలన అంతా చేస్తున్నాడు, ఆయన వల్లే ఈ జడమైనటువంటి శరీరం చేతనత్వాన్ని సంతరించుకుంది అంటూ వస్తుంది. ఇక్కడి నుంచి మనకి అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి ఆ భావన మొదలవుతుంది. ఆ తర్వాత విద్యాసూత్రం మొదలవుతుంది. ఆ విద్యాసూత్రంలో మనకి ఇలా ఉంది, ఆత్మ ఇత్యేవ ఉపాసిత అత్ర హ్యేతే సర్వ ఏకం భవంతి. ఇది విద్యాసూత్రం. మనకి బృహదారణ్యకం మీరు చదివారు అన్నట్టయితే ముందుగా ప్రతివాడు ఒక క్వశ్చన్ వేస్తాడు, విద్యాసూత్రం నువ్వు చదివావా, తర్వాత అవిద్యాసూత్రం వస్తుంది, అది చదివావా అంటుంటారు. కాబట్టి ఇది కొంచెం మనకి తెలుసుకోవాలి. అయితే ఇది చాలా లఘువుగా నేను చెప్తాను, ఎందుకంటే సమయాభావం లేదు, మనకి సరిపోదు. కాబట్టి ఆత్మ ఇది ఏవ, ఆత్మ ఇది అంటే ఆత్మ బ్రహ్మ ఇది ఏవ ఉపాసీత. ఉపాసీత అనే పదాన్ని ఉపాసితవ్య కింద తీసుకున్నాడు పూర్వపక్షి. అంటే దీన్ని ఉపాసన చేయాలి, నేనే బ్రహ్మను అనేటటువంటి భావనతోటి నువ్వు ఉపాసన చెయ్యి అన్నాడు. ఉపాసన చెయ్యి అని ఎందుకన్నాడంటే, ఆయన ఈ బ్రహ్మ అనేటటువంటి ఈ పదము జీవుడిలో అది డైరెక్ట్గా లేదు, ఉపాసించి మెల్లిగా ఎప్పుడో బ్రహ్మ అవుతాడు, అది అతను స్వతహాగా బ్రహ్మ కాదు అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. అయితే శంకర భగవత్పాదులు అంటారు, ఉపాసన అనేది మానస వ్యాపారము. ఈ మానస వ్యాపారంలో సగుణ ఈశ్వరుడికి ఇది కుదురుతుంది, కానీ నిర్గుణమైనటువంటి బ్రహ్మకు ఉపాసన కుదరదు అని దానికి వాదనలు ప్రవేశపెట్టి దాన్ని ఖండిస్తారు. అంతేకాకుండా పూర్వోత్తర పరామర్శ అని ఉంటుంది. పూర్వోత్తర పరామర్శ అంటే ఈ మంత్రానికి ముందు ఈ మంత్రానికి తర్వాత ఏం రాబోతోంది అని మీరు చూసినట్టయితే, దీనికి ముందు అనుప్రవేశ శృతి ఉంది, దీని తర్వాత అహం బ్రహ్మాస్మి రాబోతోంది. కాబట్టి దీన్ని మనం పరిశీలించినట్టయితే ఇది మహావాక్యాన్ని నిర్దేశిస్తోంది, కానీ ఇది ఉపాసనని సూచించట్లేదు. ఇది కర్మకాండకు కానీ ఉపాసనకు కానీ చెందినది కాదు. తవ్యకారం ఉందని చెప్పి ఇది విధివాక్యం అని అనడానికి లేదు అని చెప్పి ఆయన ఖండిస్తారు. ఈ విధంగా ఉపాసితవ్య అనే దానికి జానాతి అనే అర్థం తీసుకున్నట్టుగా చెప్తారు. చెప్పి ఇది నువ్వు బ్రహ్మవి అని తెలుసుకో అని, ఇక్కడ తెలుసుకోవడమే ప్రధానము అన్నట్టుగా చెప్తారన్నమాట. ఇదైన తర్వాత మనకి కొన్ని ప్రేమసూత్రాలు వస్తాయి. ఆ ప్రేమసూత్రాలు ఏమిటో చూద్దాం. నేను మంత్రంలోకి వెళ్ళలేదు. అందులో మొట్టమొదటిగా మనం ఏదైనా ఒక విషయం గురించి వెంపర్లాడుతున్నాం. మనం ఈ జీవితంలో రకరకాలైనటువంటి పరుగులు తీస్తూ ఉంటాం.
ఆ పరుగులో మనం ఉద్యోగం కోసం పరుగు కావచ్చు, లేదా ఒక ఏదైనా వస్తువును సంపాదించుకోవడం కోసం కావచ్చు. రకరకాలైనటువంటి ఈ పరుగులు ఉంటాయి ఈ జీవితంలో. ఈ పరుగుల వెనకాల మనకి ఒక ఆనందం లభిస్తుంది అనేటటువంటి ఒక టార్గెట్ ఉంటుంది. ఆనంద అవాప్తి కోసం ఈ పరుగులన్నీ, అంటే సుఖ అవాప్తి కోసం ఈ పరుగులన్నీ. ఇవంతా అనలైజ్ చేస్తే మనకి ఈ జీవితంలో రెండే రెండు వస్తువులు ఉన్నాయంటుంది. ప్రేమసూత్రం 1 అనమాట ఇది. ఈ ప్రేమసూత్రంలో ఇది ఏం చెప్తుందంటే మన జీవితంలో రెండే రెండు వస్తువులు ఉన్నాయట. ఆ రెండు వస్తువులు అంటే సుఖము, సుఖ సాధనము. సుఖం, సుఖ సాధనం. సుఖం కావాలి నాకు, ఆ సుఖాన్ని నేను తెచ్చుకోవడం కోసం ఒక సాధనం. మీరు ఏదో మంచి చదువు చదవాలి, చదువు చదవాలంటే దానికి కావాల్సినటువంటి యూనివర్సిటీయో ఐఐటియో ఏదో ప్లేస్ ఉంటుంది. అదే మీరు ఎంబీబీఎస్ అయితే ఎయిమ్స్ ఇట్లా ఉంటాయి, ఆ జిప్మేర్ అని ఉంటుంది. వాటిని సంపాదించడానికి తగిన సాధనం. ఈ విధంగా సుఖము, సుఖ సాధనము, ఈ రెండే ఉన్నాయట. ఇది ప్రేమసూత్రం 1. ఈ తర్వాత ప్రేమసూత్రం 2 ఏంటంటే ఈ రెండిట్లో సుఖము, సుఖ సాధనంలో సుఖమే అసలు సిసలైనటువంటి ప్రేమ. సుఖ సాధనం అనేది అది అసలైన ప్రేమ కాదు. మీకు సుఖం అందిన ఉత్తర క్షణం సుఖ సాధనం మీద మీకు దాని మీద మోజుపోతుంది అంటాడు. సుఖమే అసలైనటువంటి ప్రేమ, సుఖ సాధనం మీద మీకు పూర్తి ప్రేమ ఉండదు. ఉదాహరణకి మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రైన్లో వచ్చాం. అది ట్రైన్ మనని తీసుకురావడానికి సాధనం అయింది. ఇక్కడ ఉండేటటువంటి సుఖానికి అది సాధనం. అది ఆ బెంగళూరు స్టేషన్ చేరగానే దాని అవసరం తీరిపోయింది. మమ్మల్ని ఇంత కష్టపడి తీసుకొచ్చింది కదా అని దాంతో ప్రేమతో అక్కడే ఉండిపోవడం జరగలేదు కదా. ఆ సుఖ సాధనం అనేది షరతులతో కూడినది. సుఖం అనేది బేషరతులతో కూడినది. సుఖంలో ఎటువంటి షరతు లేదు. అది నికార్సైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కోసం మనం వెంపలాడుతుంటాం. సో రెండో సూత్రము, సుఖము సుఖ సాధనంలో సుఖమే అసలైనటువంటి ప్రేమ, సుఖ సాధనం అనేటువంటిది షరతులతో కూడినటువంటి ప్రేమ. అది సరైనటువంటి ప్రేమ కాదు. ఇంకా మూడవది, ఈ సుఖం సుఖం అంటున్నారు కదా, ఈ దేని మీద మీకు ఎక్కువ ప్రేమ అంటే నా మీదే ప్రేమ. నా మీదే, నేనంటేనే నాకు ఎక్కువ ప్రేమ అంటుంది. ఆత్మ మీద ప్రేమ అంటుంది. ఈ ఆత్మ మీద ప్రేమ అన్ని ప్రేమల కన్నా మిన్నగా ఉండేటటువంటి ప్రేమట. అది ఆత్మనస్తు కామాయ సర్వం సుఖం సర్వం ప్రియం భవతి. ఆత్మ కోసమే ఇదంతా చేస్తూ ఉంటాడు. ఒక మొగుడు భార్యను ప్రేమించిన ఇట్లా దాని మీద పెద్ద కామెంటరీ ఉంది మైత్రేయి బ్రాహ్మణంలో. సో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ కోసమే అంటే నా కోసమే, నా గురించే ఇదంతా ప్రేమ. పొద్దున్న స్వామీజీ చెప్పారు మనకి, మీరు ఎవరి గురించైనా చెప్పమంటే కొంతసేపు చెప్పేసి ఆగిపోతారు. అదే మీ గురించి చెప్పమంటే అనర్గళంగా చాలాసేపు మాట్లాడతారు. అంతేకాదు ఎవరి గురించో చెప్తున్నా గురించి కూడా మీరు మిమ్మల్ని అన్వయించుకుని నేనైతే ఇలా చేయను, నాకైతే ఇలా జరుగుతుంది అంటే మీ గురించి దాంట్లో ఇంటర్సెప్ట్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఆత్మ గురించినటువంటి ప్రేమ అన్నిటికన్నా మించినటువంటి ప్రేమ. దీని మీద మనకి అనేక స్టోరీస్ ఉన్నాయి. నారద గర్భభంగం, మా కాకినాడలో భవన్ నారాయణ టెంపుల్ అని ఉంటుంది సర్పవరం దగ్గర. ఆ టెంపుల్ దగ్గర నారద గర్భభంగం అని ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. అదేమిటంటే నారదుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందో చెప్పుకోవడం కోసం చెప్తే కృష్ణుడు చెప్తాడు, నీ మీదే నీకు ఎక్కువ ప్రేమ ఉంటుందంటే కాదు అలా కాదంటాడు. అంటే సరే పోయి ఆ చెరువులో స్నానం చేయి అంటాడు. అంటే నారాయణుడు అనమాట పోయి స్నానం చేసి వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. స్త్రీగా మారిపోయేసరికి అతనికి ఒక వివాహం అవుతుంది, పిల్లలు పుడతారు, అంతా సంసారం లీడ్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఏదో కష్టం వచ్చి అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆ భార్య భర్త తర్వాత పిల్లలు అందరూ శవాలు అలా పడుంటే ఈయన ఒకడు అలా ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంతలో దూరంగా ఉన్నటువంటి మామిడి చెట్టు మీద ఒక చక్కటి పండు వేలాడుతూ ఉంటుంది. పండు వేలాడుతుంటే ఆ పండు కోసుకుని తింటూ ఉంటే అప్పుడు నారాయణుడు వచ్చి, ఇదేమిటయ్యా ఇలాగా భర్త పోయాడు, పిల్లలు పోయారు, ఈ టైంలో నువ్వు పండు తినడం ఏంటి, అది కూడా మైలుగా ఉన్నావు, కనీసం స్నానం చేసిరా అంటాడు.
స్నానం చేసిరా అంటే పోయి స్నానం చేసి వచ్చేసరికి ఆ పండు వదలడు. పండు వదలకుండా పండు ఇలా పట్టుకుని స్నానం చేస్తాడు. వచ్చేసరికి చేతిలో పండు ఉంటుంది, చేతి నిండా గాజులు ఉంటాయి. నారదుడు సరే వచ్చి ఇది అతను తెలుసుకుంటాడు, ఎవరి మీద ప్రేమ అంటే నీ మీదే నీకు ప్రేమ. అక్కడ భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమ కన్నా నీ మీదే నీకు ప్రేమ అని ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అందుకని ఏ ప్రేమ కన్నా కూడా మీకు ముఖ్యమైనటువంటి ప్రేమ మీ మీదే ప్రేమ. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎవరో బంధువులు వచ్చారు. బంధువులు వస్తే వాళ్ళకి ఆల్బమ్ చూపిస్తున్నాం, అమ్మాయి ఆల్బమ్. దాంట్లో చాలా పేజీలు ఉంటాయి కదా, టప 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 పేజీలు తిప్పేస్తున్నారు. అందులో సడన్గా వాళ్ళ ఫోటో వచ్చింది, అంతే ఆగిపోయారు. ఆగిపోయి ఇంకా అదే విపరీతమైన కాన్సన్ట్రేషన్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ పేజీలు టప 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 తిప్పేస్తారు. ఎందుకు? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ మీదే, మీ మీద మీకే ప్రేమ. ఇది 3వ సూత్రం. ఇంకా 4వ సూత్రం, ఎందుకు మీ మీద మీకు ఎందుకు ప్రేమ అండి అంటే, ఆత్మ అన్నిటికన్నా అంతరతమంగా ఉంటుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది, మీకు చాలా దగ్గరగా ఉంటుంది అంటుంది. వెరీ అవైలబుల్, ఈజీలీ అవైలబుల్, అండ్ దట్ ఈస్ యూ. అది ఎవరో కాదు, నువ్వే అది. కాబట్టి ఆత్మనస్తు కామాయ అంటే నాది నేను ఎందుకన్నా అంతర్తమంగా ఉంది కాబట్టి ఆత్మ, దాని మీదే నాకు అత్యంతమైనటువంటి ప్రేమ అని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉంది, ఆత్మ మీద ప్రేమ అని తెలిసింది. ఇది థియరీ ఎక్సలెంట్గా ఉంది. ఇదేం స్వార్థంగా కనిపించట్లేదు అంటే, అవును స్వార్థమే. స్వార్థం ఎవరికి? అజ్ఞానికి స్వార్థం. అజ్ఞానికి స్వార్థం. ఎందుకంటే అతడు ప్రతిదీ తన యాంగిల్లో, తన లిమిటెడ్ పర్వ్యూలో చూస్తూ ఉంటాడు. అదే జ్ఞానికి ఆ నేను అనేది చాలా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఇందాక మన నారాయణ గురించి చెప్పారు, అది ఆత్మ ఎంత ఎక్స్పాండ్ అయి ఉంటుంది, విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ఆ నేను అనేది. కాబట్టి అతడి స్వార్థం ఎలా ఉంటుందంటే, లోక సంగ్రహం కోసం చేస్తుంటాడు ప్రతి పని కూడా. అతను చేసే పని తన స్వార్థం కోసం చేయడు. ఎందుకంటే తన యొక్క ఆ రూపం ఎలా ఉందంటే విశ్వమంతా వ్యాపించి ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉంది కాబట్టి ఆ జ్ఞాని యొక్క స్వార్థము అది నిస్వార్థం కింద పరిగణించబడుతుంది అని ఈ ప్రేమసూత్రం చెప్పిన తర్వాత మధ్యలో ఇంకో 9వ మంత్రం ఉంది. అది చెప్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 10th మంత్రంలో కొన్ని మనం అంశాలు మనం పరిశీలన చేద్దాం. 9th మంత్రం నేను ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఇచ్చిన కాల వ్యవధి తక్కువ కదా, అందుకని నేను ప్రిపేర్ అవ్వలేదు. 10th మంత్రం, దీన్ని బ్రహ్మఖండిక అంటారు. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మ అస్మి తస్మాత్ తత్సర్వం అభవత్. ఆత్మవా ఇదమగ్ర ఆసీత్, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మ అస్మి ఇది తస్మాత్ తత్సర్వం అభవత్. ఇది అగ్రే అనే పదం తీసుకున్నట్టయితే, అగ్రే అనేది అంతకు ముందు ఉన్నటువంటి సదైవ సౌమ్య జమగ్రే ఆసీత్లో అగ్రే అంటే సృష్టికి పూర్వం. అలాగే మనకి ఆత్మావా ఇదం ఏకం ఏవాగ్ర ఆసీత్ ఐత్రేయ ఉపనిషత్తులో కూడా అగ్రే అంటే సృష్టికి పూర్వం అని. ఇక్కడ అగ్రే అంటే అజ్ఞానావస్థలో అని తీసుకోవాలి. అజ్ఞానావస్థలో ఉన్నటువంటి బ్రహ్మ అని. ఇక్కడ బ్రహ్మ అనే పదం 2 సార్లు వచ్చింది. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, అక్కడ బ్రహ్మ వచ్చింది. తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మ అస్మి ఇది. అహం బ్రహ్మాస్మిలో ఇంకోసారి బ్రహ్మ వచ్చింది. దీనికి ఇక్కడ భర్తృహరి యొక్క వాదనలు చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఈ వాదనలో అనేక మంది ఉంటారు. అందులో ఈ ప్రత్యేకంగా ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భాష్యంలో భర్తృహరి ప్రపంచం అనేటటువంటి ఒక పూర్వపక్షి వాదన ఎక్కువగా మనకి ఉంటుంది. దాన్ని శంకర భగవత్పాదులు ఎట్లా ఖండించారనే విషయం చూద్దాం. ఈ వాదన చెప్పేటప్పుడు సాలంకృత శిరచ్ఛేద న్యాయం అని ఉంటుంది. సాలంకృత శిరచ్ఛేద న్యాయం అంటే ఎవరినైనా చంపేసేటప్పుడు లేదా ఉరిశిక్ష తీసేటప్పుడు చక్కగా షేవింగ్ చేస్తారు, షేవింగ్ చేసి అతనికి తలంటు పోస్తారు, అంతా ముస్తాబు చేస్తారు. చేసిన తర్వాత ఆ ఉరికంబానికి తీసుకెళ్తారు.
ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమం ఎలాగో ఉంటుంది. కాబట్టి ఆ ఉరిశిక్ష పెడుతుంది కదా అని చెప్పి అతన్ని నెగ్లెక్ట్ చేయరు. అతను చేయవలసినటువంటి పరిచర్యలన్నీ చేసి అలంకృతం చేసి అప్పుడు తీసుకెళ్తారు. సాలంకృత శిరచ్ఛేద న్యాయం, శిరస్సును కట్ చేసేయడం అన్నమాట. శంకర భగవత్పాదులు తన యొక్క ఈ భాష్యం రాసేటప్పుడు పూర్వపక్షి బాధను కూడా చాలా పకడ్బందీగా దాన్ని ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తారంటే, ఇంకా ఇగో ఈ సిద్ధాంతి పని అయిపోయింది, సిద్ధాంతి ఓడిపోతాడు అన్నట్టుగా మనకి అక్కడ ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొజెక్ట్ చేసి అది దాన్ని మూలల్లో కట్ చేసేస్తారు ఆయన. కట్ చేసేసి దాన్ని ఓడిస్తారన్నమాట. ఇక్కడ ఈ భర్తృహరి ప్రపంచం అనేది భర్తృహరి భేదాభేదవాదం అయింది. భేదము ఉంది, అభేదము ఉంది. అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటాడు ఆయన. కానీ జీవుడు ఈశ్వరుడు ఒకటే, ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో ఇద్దరు ఒకటే. కాబట్టి భేదము ఉంది, అభేదం ఉంది. అంగి ఇప్పుడు ప్రస్తుతం మనం ఫాలో అవుతున్నటువంటి, అంటే లోకంలో ఫాలో అవుతున్నటువంటి విశిష్టాద్వైతం ఏదైతే ఉందో అది ఈ భేదాభేదవాదం నుంచి వచ్చినటువంటి డిరైవేటివ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ భేదాభేదవాదంలో ఈ భర్తృహరి చెప్పేటటువంటి ఒక ఇదేంటంటే 2 సార్లు బ్రహ్మ వాడారు కదా, అందులో మొదటి బ్రహ్మ జీవాత్మ అంటాడు. మొదటి బ్రహ్మని జీవాత్మగా తీసుకోండి, రెండో బ్రహ్మ అంటాడు. అంటే అప్పుడు శంకర భగవత్పాదులు ఏమంటారంటే, మొదటి బ్రహ్మ జీవాత్మ అవడానికి పని అది సరిపోదు, అది సరితూగదు. ఎందుకంటే జీవుడు బ్రహ్మ అయ్యాడనేటటువంటి క్వశ్చనే లేదు. ఎందుకంటే మొదటి నుంచి బ్రహ్మే. ఇప్పుడు ఆ తాడు మీద మీరు పావును చూశారు, పావును చూసినంత మాత్రానికి అది పాము కాదు, అది మొదట తాడే, తర్వాత కూడా మీరు పావును చూసినప్పుడు కూడా తాడే. అదే మాదిరిగా ఈ జీవుడు అనేవాడు మొదట జీవుడే, మొదట బ్రహ్మే, తర్వాత కూడా బ్రహ్మే అవుతాడు. ఎందుకంటే అజ్ఞానావస్థలో ఉన్నటువంటి బ్రహ్మ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అతను తన విషయం తెలుసుకున్నాడు. కాబట్టి అతను బ్రహ్మ అనేది మొదటి నుంచి కూడా అజ్ఞాని కూడా బ్రహ్మే. అంటే ఏమిటి, మనమంతా ఈ అద్వైతం నేర్చుకోకముందు బ్రహ్మే, నేర్చుకున్న తర్వాత కూడా బ్రహ్మే. మరి ఏమిటి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి అంటే, నేర్చుకోకపోతే ఆ సంసారంలో అజ్ఞానంలో ఉండిపోవడం వల్ల బ్రహ్మ అయినా కూడా అబ్రహ్మత్వాన్ని ఆపాదించుకుంటున్నాం. నేను పరిమితుణ్ణి, నాకు ఇదిగో ఈ రకాలైనటువంటి ఈ హద్దులు ఉన్నాయి అని ఈ పరిమితత్వాన్ని ఆపాదించుకుని నాకున్నటువంటి ఆ పూర్తి శక్తిని నేను వినియోగించుకోలేకపోతున్నాను. కాబట్టి అబ్రహ్మత్వం ఏదైతే ఉందో, అసర్వత్వం ఏదైతే ఉందో అదంతా కేవలం ఆభాస. ఆ ఆభాసను పోగొట్టుకోవడమే మన ఈ అద్వైతం చేసేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఇతననేటటువంటి ఫస్ట్ వాదన ఏంటంటే, జీవాత్మ తన గురించి తాను తెలుసుకుని తదాత్మానమేవ వేత్ అహం బ్రహ్మ అస్మి ఇది అని చెప్పాడు. తన గురించి తను తెలుసుకుని అహం బ్రహ్మ అయ్యాడు అని చెప్తాడు, తను బ్రహ్మ అయ్యాడని. అప్పుడు శంకర భగవత్పాదులు ఏమంటారంటే, జీవాత్మ కానీ తన గురించి తను తెలుసుకున్నాడంటే, జీవుడు గురించి తెలుసుకుంటాడు కానీ నేను దేహాన్ని, నేను మనస్సుని, ఇంకో నేను ఇంద్రియాలని అని తెలుసుకుంటాడు కానీ బ్రహ్మ గురించి ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి నువ్వు చెప్పేది ఇది కరెక్ట్ కాదు అంటాడు. ఇది జీవ విద్య అయిపోతుంది, బ్రహ్మ విద్య కాదు అంటాడు. అంటే సరే నువ్వు చెప్పింది కరెక్టే, జీవ విద్య అయితే నష్టమేం లేదు, ఈ జీవ విద్య అందాము అని రెండో వాదన అనమాట. జీవ విద్య నువ్వు ఒప్పుకున్నట్టయితే ఈ బ్రహ్మ విద్య అనర్థకం అయిపోతుంది. బ్రహ్మ విద్య అనవసరం. ఈ ఉపనిషత్తుల పడి బ్రహ్మ విద్య గురించి చెప్పి మీరు కాస్త మేలుకోండి, మీ యొక్క అజ్ఞానం నుంచి బయటపడండి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి బ్రహ్మ విద్య యొక్క అవసరం ఉండదు. ఉపనిషత్తు ఇంత ప్రత్యేకంగా ఈ విద్యను అందించేటటువంటి అవసరం ఉండదు అని వాదిస్తాడు. వాదిస్తే సరే మీరు చెప్పింది కరెక్టే, బ్రహ్మ విద్య అని అనుకుందాం, ఇది జీవాత్మ బ్రహ్మ గురించి తెలుసుకుని బ్రహ్మ అయ్యాడు అంటాడు. అంటే అహం జీవాత్మ బ్రహ్మ అస్మి అనేట్టు. నువ్వు జీవాత్మ బ్రహ్మాత్మ వేరువేరని చెప్తున్నావు కదా, వేరువేరని చెప్పినప్పుడు అవి రెండు ఒకటే ఎలా అవుతాయి? జీవాత్మ = బ్రహ్మాత్మ కాదు కదా నీ ప్రకారం, కాబట్టి ఇది కూడా సరితూగదు అంట. ఎప్పుడైతే ఈ జీవాత్మ అనే పాయింట్ మీద అటాక్ చేస్తున్నాడో అది ఇంకా పక్కన పెట్టేసి, ఓకే ఇది వదిలేసి మనం కొత్త
యాంగిల్లో చూద్దాం. కొత్త యాంగిల్ ఏమిటి? మనం ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఒక ఉపాసన చేసినట్టయితే, నేను బ్రహ్మను నేను బ్రహ్మను నేను బ్రహ్మను అని ఆ విధంగా మనం ఉపాసన చేసినట్టయితే, భ్రమర కీట న్యాయం అంటారు, సంపద ఉపాసన అని కూడా అంటారు. ఆ విధంగా ఒక కాలానికి మెల్లిగా అది సహజంగా మారిపోతుంది, మారిపోయి అతను బ్రహ్మ అవుతాడు అని ఉపాసనా పరంగా ఇది చెప్పబడింది అన్నట్టుగా చెప్తాడు. అంటే ఉపాసనా పరంగా మీరు కానీ తీసుకున్నట్టయితే, ఉపాసనతో ముందు మనం చెప్పుకున్నాం, ఉపాసన అనేది కేవలం అది సగుణ ఈశ్వరుడికి మాత్రమే కుదురుతుంది. సాలగ్రామాయాం విష్ణు బుద్ధి అని, సాలగ్రామంలో విష్ణు బుద్ధిని ప్రవేశపెట్టి, లేదా హరిద్ర కుంకుమలో మనం మహాగణపతిని ఆవాహయామి అంట, ఆ మహాగణపతిని పసుపు ముద్దలో ఆవాహన చేసి మనం పూజ చేస్తాం. ఈ విధంగా మనం అక్కడ మనకి ఒక ప్రతీక ఉంటుంది, ప్రతీక ప్రతిమ ఆలంబనలు ఉంటాయి. ఆలంబనలు ఉన్నప్పుడు అవి సగుణ ఈశ్వర మానస వ్యాపారం అవుతుంది, కానీ నిర్గుణ ఈశ్వరుడికి ఉపాసన అనేది కుదరదు అని చెప్తాడు. కుదరదు అని చెప్పేసరికి ఇది కూడా వీగిపోయింది. వీగిపోయిన తర్వాత అప్పుడేమంటాడంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని చెప్తే 5th వాదన మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేమిటంటే, రాముడు మామిడి పండుని చూశాడు అని అనుకోండి. రాముడు సబ్జెక్టు, జ్ఞాన ఆశ్రయం, ఆ మామిడి పండు జ్ఞాన విషయం, ఆబ్జెక్టు. ఈ విధంగా బ్రహ్మ తదాత్మానమేవ అవేత్ అన్నాడు కదా, తదాత్మానమేవ అవేత్ అనే దాని మీద వాదన అనమాట ఇది. తనను గురించి తాను తెలుసుకున్నాడు అంటే బ్రహ్మ గురించి తెలుసుకున్నాడు అంటే బ్రహ్మే జ్ఞాన విషయము, సబ్జెక్టు, ఆబ్జెక్టు, జ్ఞాన ఆశ్రయం కూడా. సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా రెండు కూడా బ్రహ్మే అయ్యాడు. ఇంతకు ముందేమిటి? బ్రహ్మ తెలియలేదు కాబట్టి తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ముందున్నటువంటి బ్రహ్మ ఏదేన్నాడో అతను అజ్ఞానం, బ్రహ్మ గురించి తెలియదు కాబట్టి బ్రహ్మ అజ్ఞానం, కాబట్టి ఆ అజ్ఞానం బ్రహ్మ విషయం అయింది, అజ్ఞానం కూడా బ్రహ్మ ఆశ్రయం అయింది. ఇది అతను చెప్పేటటువంటి విషయం. మామిడి పండు చూశాడని చెప్పాం కదా, మామిడి పండు గురించి నాకు తెలియదు అనుకోండి, మామిడి పండు తెలియదు అనేది నాకు అజ్ఞాన విషయం, మామిడి పండు గురించి నా అజ్ఞాన విషయం నాకు అక్కడ ఆబ్జెక్టు. నేను అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ అజ్ఞానిని సబ్జెక్ట్ని అవుతాను. ఈ విధంగా బ్రహ్మకు ఆపాదించాడు. బ్రహ్మ తన గురించి తాను బ్రహ్మను అని తెలుసుకోలేదు కాబట్టి బ్రహ్మ అజ్ఞాన విషయం అయ్యాడు, అజ్ఞానం సబ్జెక్ట్ కూడా అయ్యాడు అని ఈ లాజిక్కి వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, ఇది సరిపోయింది కదా, ఇప్పుడు బ్రహ్మ సర్వజ్ఞుడు, ఇది అందరూ ఒప్పుకుంటారు కదా. మరి అటువంటి సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మ ఈ బ్రహ్మకి అది ఆబ్జెక్ట్ ఎలా అవుతాడు, అజ్ఞానానికి ఆబ్జెక్ట్ ఎలా అవుతాడు అని క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేస్తే ఇక్కడ మామూలుగా ఏంటంటే శంకరాచార్యులు గారికి భగవత్పాదులకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఏమిటి? ఆయన మామూలుగా తర్కాన్ని ప్రవేశపెట్టి వాదించవచ్చు, తర్కాన్ని ప్రవేశపెట్టి వాదించవచ్చు. కానీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి వేదాన్ని నమ్ముతున్నాడో ఆ వేదంలో ఒక సైటేషన్ ఇస్తే చాలు. ఎందుకంటే వేదమే ప్రమాణం. వేదమే ప్రమాణం అంటే మన కన్ను ఎట్లాగైతే రంగుల్ని రూపుల్ని చూస్తుందో ఆ విధంగా వేదం చెప్పినది అది ప్రమాణము, అది దాని శిలాశాసనము, దానికి ఎదురు లేదు. కాబట్టి ఒక సైటేషన్ చెప్తే చాలు అని చెప్పి నేనేం చెప్తారంటే, ఈ బ్రహ్మవిద ఆప్నోతి పరం, తర్వాత బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇలా 2 వేదవాక్యాలు ఉన్నాయి. ఈ వేదవాక్యాలు బట్టి ఆ బ్రహ్మని తెలుసుకున్నాడు అని ఉంది. కాబట్టి నువ్వు అజ్ఞానానికి అప్లై చేసినా జ్ఞానానికి అప్లై చేసినా అది నీ ఇష్టం, వేదంలోనే చెప్పబడింది. ఎలా అవుతాడని నన్ను అడగదు, పోయి శాస్త్రాన్ని అడుగు అంటాడు. సో ఈ విధంగా శాస్త్రాన్ని నమ్ముతున్నాడు కాబట్టి అక్కడ శాస్త్రాన్నే ఎదురుపెట్టి సమాధానం చెప్తే సరే బ్రహ్మ విషయంలో ఇది చెప్పావు, అజ్ఞాన విషయంలో చెప్పావు, మరి బ్రహ్మ అజ్ఞాన ఆశ్రయం ఎలా అవుతాడు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. అజ్ఞాన ఆశ్రయం ఎలా అవుతాడంటే బ్రహ్మ అజ్ఞానానికి సబ్జెక్ట్ ఎలా అవుతాడు అంటే ఏం చెప్తాడంటే, ఇదిగో ఈ టేబుల్, ఈ మైకు, ఇవన్నీ జడ వస్తువులు కదా, జడ వస్తువులు చేతనత్వాన్ని ప్రదర్శించవు. ఇక్కడని మనం కూర్చుంటే ఈ కుర్చీలు, తర్వాత ఈ టేబుల్స్, ఇవి మనం చెప్పుకునేటటువంటి ప్రసంగాన్ని వినవు.
చేతనవంతమైనటువంటి పురుషులు, చేతనవంతమైనటువంటి మనుషులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ చేతనవంతమైనటువంటి బ్రహ్మమే మాత్రమే ఈ విషయాన్ని గ్రహిస్తాడు. అజ్ఞాన విషయంలో కానీ జ్ఞాన విషయంలో కానీ అది చేతనవంతమైనటువంటి వ్యక్తే దాన్ని ఆచరిస్తాడు. కాబట్టి ఇది కూడా నీ యొక్క ఈ విషయం సరిపోదు అంటాడు. ఇంకా ఆఖరిగా ఇంకా అతనికి ఏమీ మిగలలేదు కాబట్టి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్గా అతను ఏం చెప్తాడంటే, ఇది బ్రహ్మ తదాత్మానమేవ అవేత్ అని చెప్తున్నారు కదా. బ్రహ్మ తనను గురించి తాను తెలుసుకున్నాడు అంటే బ్రహ్మ జ్ఞాన ఆశ్రయము జ్ఞాన విషయము అయ్యాడు. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు కూడా బ్రహ్మమే అయ్యాడు. సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు బ్రహ్మమే అయ్యాడంటే ఇది ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఈ వేదాంతంలో అంటే ఏం చెప్తారు? సబ్జెక్టు వేరుగా ఉండాలి, ఆబ్జెక్ట్ వేరుగా ఉండాలి. దృగేవ నతు దృశ్యతే, చూసేవాడు చూడబడేదానికన్నా భిన్నంగా ఉంటాడు. అది వేదాంత వాక్యం మనకి దృగ్దృశ్య వివేకంలో వస్తుంది. దాన్ని బట్టి మనకి వేదాంతం అంతా కూడా మనకి వివరించుకుంటూ వస్తారు. కాబట్టి దృగేవ నతు దృశ్యతే అని చెప్పారు. కాబట్టి ఇది దీంట్లో ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటవడానికి వీల్లేదు. తదాత్మానమేవ అవేత్ అనేది అది పొసగదు అని చెప్తాడు. పొసగదు అంటే ఇక్కడ బ్రహ్మ కొత్తగా విషయాన్ని తెలుసుకోవట్లేదు. కొత్తగా ఒక విషయాన్ని తెలుసుకోవడమో తెలియకపోవడమో జరిగితే నువ్వు చెప్పింది కరెక్టు. కానీ బ్రహ్మ తన మీద ఆపాదించుకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నాడు. బ్రహ్మ మొదట కూడా బ్రహ్మే, ఇప్పుడు కూడా బ్రహ్మే. తన మీద ఏదైతే ఒక అజ్ఞానం ఆపాదించబడిందో, అజ్ఞానం తను స్వీకరించాడో, ముందు మనం అనుప్రవేశ శృతి చెప్పాం. అనుప్రవేశం చేసి ఆ బ్రహ్మగారు మర్చిపోయాట తన గురించి. మర్చిపోయి ఈ జీవుడు ఎప్పటికైనా తెలుసుకోకపోతాడా అంటాడు. అక్కడ మంత్రం బాగా వస్తుంది. ఆ విధంగా ఈ అజ్ఞానంలో ఉన్న అవస్థలో తన యొక్క స్థితి తెలియని కారణం చేత తన అబ్రహ్మత్వాన్ని ఆపాదించుకున్నాడు, అసర్వత్వాన్ని ఆపాదించుకున్నాడు, సర్వాత్మభావాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానం మాత్రమే వచ్చింది. అతను కొత్తగా తెలుసుకునేటటువంటి విషయమేమీ లేదు. అందుకని ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు ఒకటవడం అనేటటువంటి ఇక్కడ ఆ కర్తృకర్మ విరోధం జరగట్లేదు అని చెప్తాడు. ఈ విధంగా 6 రకాలైనటువంటి వాదల్ని ఆయన ఖండిస్తాడు. ఆ తర్వాత ఇదేమిటంటే తార్కికంగా అంటే తర్క పరంగా కూడా మనం చూసినట్టయితే ఈ జీవుడు అల్పజ్ఞుడు. ఇప్పుడు నేను గట్టిగా ఈ కుర్చీని కూడా పూర్తిగా ఆక్యుపై చేయలేకపోతున్నాను. అల్పశక్తిమంతుడు, తర్వాత అల్ప వ్యాపకుడు. అటువంటి వాడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు అని తర్కపరంగా కూడా వ్యతిరేకంగా వస్తుంది. ఈ తర్కం అనేది మామూలుగా నైయాయికులు, తర్వాత యోగ దర్శనం చేసేవాళ్ళు, తర్వాత వైశేషికులు, ఈ రకమైనటువంటి దార్శనికులందరూ కూడా ఆత్మలు రెండున్నాయి, ఆత్మ ద్విధ అంటారు. జీవాత్మ పరమాత్మ రెండున్నాయి ఆత్మలు అని చెప్తారు. వాళ్ళు ఇగో ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది జీవుడికి తర్వాత పరమాత్మకి, కాబట్టి ఇది పొసగదు అంటారు. అంటే ఈ మనకి కనిపించేటటువంటి తర్కాన్ని బట్టి ఇటువంటి తర్కాన్ని అంటే ఇది శాస్త్రం కూడా ఈ రకమైనటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తోంది. కేవలం తర్కమే కాదు, శాస్త్రం కూడా చూపిస్తుంది. శాస్త్రం ఎప్పుడైతే ఈ తర్కాన్ని అనుసరించిందో దాన్ని యుక్తి అంటారు. కేవలం తర్కం వేరు, యుక్తి వేరు. యుక్తి అంటే శృతి సంబంధమైనటువంటి తర్కం. శృతి ఒప్పుకునేటటువంటి తర్కాన్ని యుక్తి అంటారు. ఆ యుక్తి పరంగా కూడా జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. అందుకే మన వేదంలో 3 వంతుల భాగం కర్మకాండ ఉంది. ఆ కర్మకాండ ఉద్దేశం ఏంటి? ఈశ్వరుడు హయ్యర్ పెడస్టల్లో ఉన్నాడు, జీవుడు కింద భాగంలో ఉన్నాడు. జీవుడు ఆ ఈశ్వరుడు యొక్క శరణు వేడాలి, ఈశ్వరుడు యొక్క ఆశ్రయాన్ని కోరుకోవాలి, ఈశ్వరుడు యొక్క ప్రసన్నతను కోరుకోవాలి, అనుకూల్యతను. మైక్స్ మ్యూట్ చేయండి. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు దయచేసి మైక్స్ మ్యూట్ చేయండి. ఓకే. జీవుడు
ఆ ఈశ్వరుని ఆశ్రయించాలి, ఆయన యొక్క ఆనుకూల్యతను కోరుకోవాలి. ఇది మనకి ఈ వేదం ప్రిస్క్రైబ్ చేసే మూడు వంతుల వేదం ఇదే ప్రిస్క్రైబ్ చేస్తుంది. అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని చెప్తారు. చెప్తే దీనికి సమాధానం ఏమిటంటే, మన డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం 5వ క్లాసు చదివి 5వ క్లాస్లో బాగా సక్సెస్ఫుల్ అయిపోయాం, అక్కడ ఆగిపోకుండా ఏం చేస్తాం, హయ్యర్ క్లాసులకు వెళ్తాం. ఈ కర్మకాండ అనేది ఒక లెవెల్ వరకు దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. కర్మ ఉపాసన అనేది, కర్మ ఉపాసనని దాటి జ్ఞానకాండలోకి రావాలి. అది అంటే ఇవన్నీ స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం ఫాలో అవుతూ ఉండాలి. కర్మ లేకుండా మనకి జ్ఞానం లేదు, కేవలం ఉపాసన చేస్తే మనకి అది పొసగదు. కాబట్టి కర్మకాండ అనేది జ్ఞానకాండకి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ కర్మకాండ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కర్మకాండని మెల్లిగా కొంచెం తగ్గించుకుంటూ జ్ఞానకాండలోకి ప్రవేశించమని దీని ఉద్దేశం. కానీ ఈ కేవలం కర్మ చేస్తూనే కూర్చోమని కాదు అన్నట్టుగా చెప్తారు. ఇది అంటే ఈ తర్క సంబంధం. కేవల తర్కం అనేది మనకి కేవల తర్కం కూడా ఉంటుంది మనకి బ్రహ్మసూత్రాల్లో. కేవల తర్కం అంటే జైనులు, తర్వాత బౌద్ధులు, వీళ్ళంతా కేవలం వీళ్ళు వేదాన్ని నమ్మరు. వాళ్ళ కోసం వాదనలు వేరే విధంగా ఉంటాయి. ఈ విధంగా ఈ ప్రథమ మల్లుడైనటువంటి భర్తృహరిని ఓడించి, ఈ ప్రథమ మల్లుడు అంటే మామూలుగా సాంఖ్యులు ఉంటారు, కానీ ఈ విషయంలో ప్రథమ మల్లుడు భర్తృహరి ప్రపంచం అయ్యాడు. ఆ భర్తృహరి ప్రపంచం ప్రథమ మల్లన్న న్యాయం అని ఉంటుంది. ఆ ప్రథమ మల్లన్న న్యాయం ఏమిటది, ఈ ఒక విలేజ్లో మల్లయోధులు ఉన్నారు. ఆ మల్లయోధుల్ని ఓడించాలంటే అందరి మల్లలతోటి మనం యుద్ధం చేయని అవసరం లేదు. ఆ విలేజ్లో ఎవరో ఒక ప్రథమ మల్లుడు ఉంటాడు, వాడు ఎవరో కనుక్కుని వాడితో ఫైట్ చేస్తే సరిపోతుంది. వాడితో ఫైట్ చేసి వాడిని ఓడిస్తే ఆ ఊరి ప్రథమ మల్లుడు అయిపోతాడు. ఆ విధంగా భర్తృ ప్రపంచం ఈ అహం బ్రహ్మాస్మి అనే విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఓడిస్తే సరిపోతుంది అని ప్రథమ మల్లన్న న్యాయం ప్రకారంగా న్యాయేన అతన్ని ఓడించేసేసి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఈ మహావాక్యాన్ని మన శంకర భగవత్పాదులు దాన్ని ఆయన ప్రచారం చేశారు. ఆయన ఓన్ కాదని, ఆయన ఓన్ అని అనుకుంటారు. అద్వైతం శంకర భగవత్పాదులు ఓన్ కాదు, అది ఆ వేదంలో వచ్చేటటువంటి గతి సామాన్య దర్శనం అంటారు. గతి సామాన్య దర్శనం అంటే మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి ఈ జీవ ఈశ్వర దర్శనమే కనిపిస్తాం. ఈ ఇద్దరు ఒకటే అనేటటువంటి ఆ భావనే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా తద్యోయో దేవానాం ప్రత్యబుద్ధ్యత సయేవ తదభవత్ తదర్షీణాం తదా మనుష్యాణం అంటారు. ఇలాగా ఎవరైతే ఈ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఈ భావనతో ఉన్నారో, ఈ భావనతో ఉండడం అంటే కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని మననం చేయాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం మూడు స్టేజెస్ ఉన్నాయి. శ్రవణం అంటే దీర్ఘకాలం ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఎంచుకుని ఆయన దగ్గర దీర్ఘకాలం శ్రవణం చేసి నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని పొంది దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత విపరీత భావనలు వస్తాయి. ఎందుకంటే జన్మ నుంచి నేను జీవుణ్ణి, నేను వేరు, నేను దేహాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని అంటూ ఆ ఆలోచనని పెంచి పోషిస్తున్నాం. దాన్ని పోగొట్టుకోవాలంటే మనకి అభ్యాసం కావాలి కాబట్టి నిధిధ్యాసనం. పొద్దున మీరు గైడెడ్ మెడిటేషన్ చేస్తుంటారు, అటువంటి గైడెడ్ మెడిటేషన్ చేసుకుంటూ మీరు నిధిధ్యాసనం చేసి ఈ ఆలోచన సుప్త చేతనంలోకి వెళ్ళిపోయారు. 24/7 మీకు ఎప్పుడెప్పుడైతే మీకు ఖాళీ సమయం దొరుకుతుందో నేను బ్రహ్మను అనేటటువంటి ఆ బ్రహ్మ ధ్యాసలో, ఆ బ్రహ్మ స్పృహలో మీరు ఉండాలి. అప్పుడే మీకు దీని యొక్క ప్రయోజనం మీకు దొరికేటటువంటి అవకాశం ఉంది. అయితే తద్యోయో దేవానాం ప్రత్యబుద్ధ్యత సయేవ తదభవత్ తదర్షీణాం తదా మనుష్యాణం. ఎవరైతే ఈ విధంగా నేనే బ్రహ్మను అనేటటువంటి ఆ భావాన్ని జీర్ణించుకుని ఆ రియాలిటీలో అతను నిలబడ్డాడో, ఆ రియాలిటీలో తను జీవిస్తున్నాడు, అటువంటి వాడు దేవతలైనా కావచ్చు, ఋషులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు. దయచేసి మ్యూట్ చేయండి.
ఆన్లైన్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈ మోక్షాన్ని పొందుతున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ మనుష్యులు, తర్వాత దేవతలు, ఈ లిస్టు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కర్మకాండకి అనేక రకాలైనటువంటి షరతులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ ఆశ్రమం వాడు చేయకూడదు, సన్యాసులు కానీ లేదా వానప్రస్థి కానీ లేదా బ్రహ్మచారి కానీ యజ్ఞాలు చేయకూడదు. క్షత్రియులు ఉన్నారంటే వాళ్ళు రాజసూయోగం చేయొచ్చు, బ్రాహ్మణుడు రాజసూయోగం చేయకూడదు. ఇట్లాగే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బ్రహ్మచారి యజ్ఞం చేయకూడదు, గృహస్థై ఉండాలి. ఈ విధమైనటువంటి కండిషన్స్ ఏవి లేవు. అంటే మీకు కానీ మోక్ష ఇచ్చ ఉన్నట్టయితే ఆ మోక్ష ఇచ్చతోటి మీరు ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు అని చెప్పేసి ఇది మనకి ఆ గ్యారంటీని ఇస్తోంది ఈ సెంటెన్స్. తదైతత్ పశ్యన్ ఋషి వామదేవ ప్రతిపేదే అహం మనురభవగుం సూర్యశ్చేతి అంటుంది. తదైతత్ పశ్యన్ వామదేవ ఋషికి ప్రతిపేదే. ఇక్కడ రెండు వెర్బులు ఉన్నాయి, పశ్యన్ ప్రతిపేదే. టైం అవుతుందండి, అయిపోయిందా? జస్ట్ ఒక 2 minutes ఐ క్లోజ్. పశ్యన్ ప్రతిపేదే అని రెండు వెర్బులు ఉన్నాయి, క్రియాపదాలు ఉన్నాయి. పశ్యన్ అంటే శత్రు ప్రత్యయం, ప్రతిపేదే అంటే ఆయన చూసి ఇలా ప్రకటించాట. ఏం ప్రకటించాడు? నేనే సూర్యుడిని, నేనే మనువుని, నేనే ఇక్ష్వాకుణ్ణి, నేనే ఆకాశాన్ని, నేనే చంద్రుడిని. అంటే ఇక్కడ ఈ సర్వము కూడా నేనే, సర్వాత్మభావాన్ని ఈ వామదేవ ఋషి ప్రకటిస్తున్నాడు. దీన్ని ఉపపత్తి అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్నమాట ఈ మంత్రంలో. ఇలా మీరు కానీ చేసినట్టయితే ఏమవుతుంది అని ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్, మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే మీకు దాని యొక్క నిజత్వం తెలుస్తుంది. అందుకని ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ వామదేవ ఋషి ఏమైందంటే అది చూస్తూనే అంటే చూడడం కాదు, జ్ఞానం అనమాట, అంటే తెలుసుకోవడం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, చెప్తే ఐసీ అంటాం. ఐసీ అంటే మీరు చూశారని కాదు, ఐ నో అని. ఆ విధంగా అది పశ్యన్ అనే పదం చూశానంటే దర్శించాను, నేను ఈ విధంగా తెలుసుకున్నాను అని. ఈ శత్రు ప్రత్యయం పక్కన ఇంకొక మనం క్రియాపదం వాడితే అక్కడ గ్రామర్లో ఏంటంటే నేను ఇగో ఈ చూస్తూ లేదా తింటూ టీవీ చూశాను అను, తింటూ టీవీ చూశాను, లేదా పాటలు వింటూ ఇది రాశాను అని చెప్పారనుకోండి. అంటే ఈ పాటలు వినడానికి రాయడానికి మధ్యలో కాల వ్యవధానం లేదు, కాల వ్యవధానం నాస్తి. అంటే ఇమీడియట్గా రెండు ఒకే టైంలో జరుగుతున్నాయి అని దీని ఉద్దేశం అన్నమాట. పశ్యన్ ప్రతిపేదే అంటే ఇదిగో ఈయన ఇది దర్శిస్తూనే, అది ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆ సర్వాత్మ భావన కలిగిందో ఆ ఉత్తర క్షణంలో ఆయనకి మోక్షం వచ్చింది. ఎంత చక్కటి ఇది ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే మీకు మోక్షం ఇక్కడే ఈ క్షణమే జరుగుతుంది, దానికి ఎటువంటి జాప్యము లేదు అని. అది ఒక్క అద్వైతికి మాత్రమే సాధ్యం. వేరే ఇతరమైనటువంటి ద్వైతం కానీ విశిష్టాద్వైతం కానీ అంటే మీకు మోక్షం కావాలంటే ముందు మరణం క్వాలిఫికేషన్. ఆ మరణం వచ్చిన తర్వాత మీరు ఉత్తర లోకానికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఆ మోక్షం అంటే అది మళ్ళీ క్రమముక్తి. అక్కడ మళ్ళీ మీరు ఏ లోకానికి వెళ్ళారో ఆ లోకంలో ఆ లోక పాలకుడు ఎవరున్నారో వాళ్ళు వచ్చి మీకు బోధించినట్టయితే అప్పుడు మీకు ఈ మోక్షం వస్తుంది. లేదంటే మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పాడు. అందుకని ఈ ప్రతిపేది అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఈ క్షణమే మీకు మోక్షం వచ్చింది, జీవన్ముక్తి లభించింది. శేష జీవితం అంతా కూడా మీరు ఆనంద వాప్తి, దుఃఖ నివృత్తి కలుగుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.
हरि ओम।